ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ విద్యార్థి సంఘం హైదరాబాద్ కలెక్టరేట్ను ముట్టడించింది. లక్డీ కపూల్ రైల్వే స్టేషన్ నుంచి కలెక్టరేట్ కార్యాలయం వరకు భారీ ర్యాలీగా వచ్చిన విద్యార్థి సంఘం నాయకులను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. అనంతరం బీసీ విద్యార్థి సంఘం నాయకులు మాట్లాడుతూ ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేసే ప్రయత్నాలను ప్రభుత్వం విరమించుకోవాలని, పథకాన్ని పాత విధానంలోనే కొనసాగించడంతో పాటు 10,000 ర్యాంకు నిబంధనలు వెంటనే రద్దు చేయాలని కోరారు. ఆర్ కృష్ణన్న గారి పిలుపు మేరకు, డాక్టర్ ర్యాగ్ అరుణన్న గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులు, ఆర్డీఓ ఆఫీసులు, ఎంఆర్ఓ ఆఫీసులు, కలెక్టర్ ఆఫీసులు అన్ని ముట్టడించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రభుత్వం వచ్చి 34 నెలలు గడుస్తున్నా గానీ మొన్ననేమో 200 కోట్లేమో మేము కృష్ణన్న దీక్ష చేసినందుకు, అదే విధంగా ర్యాలీలు, రాష్ట్రోకలు 3 ఏళ్ల నుంచి ఎన్నో ర్యాలీలు, ఎన్నో రాష్ట్రోకలు, ఎన్నో ధర్నాలు, ఉద్యమాలు చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం 8,500 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు మిగిలినాయి. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా ఉందంటే దున్నపోతు మీద వాన పడితే దున్నపోతు కదలనట్టు ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా అదే పోకడబోతున్నారు. కానీ రేవంత్ రెడ్డి గారు ఒక్కడే మీకు హెచ్చరిస్తున్నాం. ఆర్ కృష్ణయ్య గారు కొట్లాడి తన ప్రాణ త్యాగం చేసి ఇలా రియంబర్స్మెంట్ పెట్టించిండు. ఇలా రాష్ట్రంలో ఉన్న 14 లక్షల మంది ఇలా పేద విద్యార్థులు చదువుకొని ఎంబీబీఎస్ డాక్టర్లు, అదేవిధంగా ఐఏఎస్లు, ఐపీఎస్లు, భారత రాజ్యాంగ సవరణ చేసే భారతదేశాన్ని తిరగరాసే చరిత్ర కలిగినటువంటి పౌరులు తయారవుతున్నారంటే దానికి కారణం ఎలా ఫీజు రియంబర్స్మెంట్ ఉండడం వల్ల. ఆ ఫీజు రియంబర్స్మెంట్ పక్కదారి దొక్కే ప్రమాదం ఉంది. ఫీజు రియంబర్స్మెంట్ తొందరగా పాత పద్ధతిలో కాలేజ్ అకౌంట్ లో వెయ్యాలి. విద్యార్థి అకౌంట్ లో వేయడం వల్ల చాలా ఇబ్బందులకు గురవుతారు అని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నా.